భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చేశాడు. అతను రీసెంట్గా బంగ్లాదేశ్ టూర్ చేశాడు. అదే దాని గురించి అయితే మన దేశవ్యాప్తంగా కూడా పెద్ద కాంట్రవర్సీగానే మారిపోయింది. 3 వీక్స్ పాటు అతను బంగ్లాదేశ్లోనే ఉండబోతున్నాడు అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ కూడా జరుగుతూ ఉంది. సో అక్కడ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో తాలిబాన్ ప్రభుత్వం ఆ టూర్పై యూటర్న్ మాత్రం తీసుకుందన్న విషయం మనకు తెలుస్తూ ఉంది. భద్రతాపరమైనటువంటి కారణాలు, భారీగా వచ్చే జనసందోహం, అలాగే కొన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇవన్నీ కూడా కంబైన్డ్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్ని కొంచెం ఫోర్స్ తీసుకొచ్చాయి, అతను రాకుండా చేశాయి అని చెప్పి మనకు అక్కడి నుంచి వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ జకీర్ నాయక్ అనేవాడు నిజంగా మాట్లాడితే ఒక ఉగ్రవాది లాంటి వాడే. ఎందుకంటే ఇతనిపై భారత్లో ఇప్పటికే మనీ లాండరింగ్, విద్వేష ప్రసంగాలు అంటే హేట్ స్పీచెస్, ఇంకా ఉగ్రవాదులకు మరింత ఇన్స్పిరేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అతను చేపట్టాడని చెప్పి చాలా కేసులు ఉన్నాయి అతని మీద మన ఇండియాలో. 2016లో ఢాకాలో హోలీ అరిస్టన్ బేకరీపై జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దాని తర్వాత ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్లో ఒకడు వీడు జకీర్ నాయక్. వీడు ఇంకా బాహాటంగా ప్రకటించాడు కూడా అప్పట్లో, నేను జకీర్ నాయక్ యూట్యూబ్ వీడియోలతో మరింత ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పడం కూడా ప్రపంచాన్ని అప్పట్లో కుదిపేసింది, బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి కూడా అతనిపై భారత్ చాలా పెద్ద చర్యలే ప్రారంభించింది. అరెస్ట్ భయంతో ఇండియా నుంచి అయితే అతను పలాయనం చెత్తగించాడు, పారిపోయాడు, మలేషియాకు పారిపోయాడు, ఆ తర్వాత అక్కడే ఉంటున్నాడు అని చెప్పి మనకు సోర్సెస్ ఉన్నాయి. ఇటీవల జకీర్ నాయక్ బంగ్లాదేశ్ టూర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు రాక బంగ్లా ప్రభుత్వం కూడా ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న తాలిబాన్ ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఉన్న యూనిస్ ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా భారత్కి వ్యతిరేకంగానే ఉంటుంది, మనకు తెలుసు. సో స్పార్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటటువంటి కంపెనీ ఫేస్బుక్ పేజీలో జకీర్ నాయక్ నవంబర్ 28న బంగ్లాదేశ్కు వస్తున్నాడు, ఆయన పబ్లిక్ కార్యక్రమాలను మేమే నిర్వహిస్తున్నాం, ప్రభుత్వ అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఏదో సగర్వంగా ఆ కంపెనీ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ వార్తను ఇంకా బాగా ఎక్కువ స్ప్రెడ్ చేసేసింది గ్లోబల్ వైజ్గా. కానీ ఆఖరికి బంగ్లాదేశ్లో ఇప్పుడున్నటువంటి టెంపరరీ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది వెనక్కి తగ్గింది. హోంశాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి అనే ఆయన యొక్క నేతృత్వంలో మంగళవారం అంటే లాస్ట్ వీక్ జరిగినటువంటి ఒక మీటింగ్లో శాంతి భద్రతా కోర్ కమిటీ సమావేశం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందులో జకీర్ నాయక్ టూర్కి అనుమతిని రిజెక్ట్ చేసినట్లుగా అక్కడి లోకల్ మీడియా తెలుపుకుంటూ వచ్చింది. అది ఈ మధ్య మనకు కూడా వివరణ వచ్చింది. సో ఆ మీడియా ఇచ్చినటువంటి వివరణలో ఎలా ఉందంటే, జకీర్ నాయక్ బంగ్లాదేశ్కి వస్తే కార్యక్రమాలకు భారీగా ఎక్కువ మంది జనాలు వస్తారు, ఆ జనాలు రావటం వలన వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇంకా భారీగా భద్రతా బలగాలు అవసరమవుతాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అంటే పొలిటికల్ ఇంకా సెక్యూరిటీ సిచ్యువేషన్లో అంతమంది స్టాఫ్ని కేటాయించడం మాకు సాధ్యం కాదు, అందుకనే ఆయన టూర్ని రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పి అక్కడే అధికారులు అయితే క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి భారత్ కూడా ఈ పరిణామాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తూ వస్తుంది. జకీర్ నాయక్ లాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కి ఏ దేశం కూడా ఆశ్రయం ఇవ్వకూడదు అని కూడా పేర్కొంది. మరి దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్ఎం మహబూబల్ ఆలం ఆయన కూడా రిప్లై ఇచ్చారు. మేము కూడా భారత్ విచారణలను గమనిస్తూనే ఉన్నాము, ఎవరు కూడా ఇలాంటి నిందితులకు ఆశ్రయం ఇవ్వకూడదు అని చెప్పి మనకు సపోర్టివ్గానే మాట్లాడారు. ఇక అనలిస్టుల ప్రకారం భారత్ ప్రెషరు, తర్వాత ఇంకా సెక్యూరిటీ రీజన్స్, తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పొలిటికల్ క్లాషెస్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగ్లాదేశ్ని ఇప్పుడైతే రానివ్వము అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.